ఈరోజు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ స్వస్థలమైన జ్యోతుల శ్రీనివాస్ గారి ఈ స్వస్థలం ఈ గ్రామం. ఇక్కడ ఈ ప్రాంత యువకులు మనం అడిగి తెలుసుకున్నా ఎలా ఉంది జనసేన స్పందన చెప్పండి అండి. ఎలా ఉంది దుర్గాడ అంటే జనసేన అంటే దుర్గాడ. పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక ఓటింగ్ జనసేనకి పడే గ్రామం ఏదైనా ఉందంటే మా దుర్గా నుంచే పడద్దని మా ఊరి అంతా కలిసికట్టి చేస్తామని మేమందరం సంకల్పించి నిర్ణయించుకున్నామండి. ఓటింగ్ ఎంత 10,000 దగ్గరికి ఉందండి ఓటింగ్. అలాగే వీర మహిళలు ప్రతి ఒక్కరండి ఇక్కడ కులం మతం ఇటువంటి భేదం లేకుండా పవన్ కళ్యాణ్ గారికి చేద్దామని అందరూ ఫిక్స్ అయిపోయారండి. అలాగే ఆయన సొంత డబ్బులతో ఇప్పుడు పార్టీకి సంబంధం లేకుండా చాలా చేశారండి. ఇప్పుడు జనసేన పార్టీ గెలుస్తుందండి. గెలిచాక కూడా ప్రతి అభివృద్ధి ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తారండి. సేవా కార్యక్రమాలు చాలా చేపట్టాడండి ఆయన. ఉన్నాయండి ఊరి చివరి నుంచి స్టార్ట్ చేస్తే రోడ్డుకి అటు ఇటు ఒక మొక్కలు నాటారండి. శ్మశానాలు బాగా చేశారండి. ఎవరికైనా ఆర్థిక సమస్యలు ఉంటే వాళ్ళకి ఆదుకుంటారండి. అన్ని విధాలుగా కార్యక్రమం చేస్తారు. లైబ్రరీ కట్టారండి. అది స్టూడెంట్స్ గట్రా చాలా చక్కగా వాడుకుంటారు. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఆది క్లాసు గుర్తుకే. ఇంకొకటి వచ్చిందంటే ఇప్పుడు దుర్గాడ అంటే జనసేన దుర్గాడ. ఎందువల్ల అనగా ఒక కార్యక్రమం జరుగుతుండగా కొద్దిమంది మాత్రం పిలుస్తారండి. ఉన్నవాళ్ళు ఆ జెండాని ఆ నడిచి జనాన్ని చూసి వాళ్ళు ఫాలో అయిపోతారండి. కొంతమంది వేరే పార్టీలు ఉన్నారండి. 300 కావాలి, క్వార్టర్ కావాలి. ఒక్క ఛాలెంజ్ అండి దుర్గా నుంచి డబ్బులు పంచకుండా మద్యం సరఫరా చేయకుండా ఒకసారి క్యాంపెయిన్కి రమ్మండి ఈ పార్టీ అన్న. ఛాలెంజ్ అండి, ఛాలెంజ్ తీసుకోవాలి. ఇది మీరు చేసిన అభివృద్ధి 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే డబ్బులు పంచకుండా మద్యం పంచకుండా వస్తారు కదండి. మీరు చేసిన వాళ్ళకి ప్రతి ఇంట్లో మంచి జరిగితే మిమ్మల్ని డబ్బు పంచమని ఎవరు అడిగారు? వస్తారు కదా. ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. మాకు జనసేన కుటుంబం అండి. ఎవరు రూపాయి వాటర్ ప్యాకెట్ కూడా ఎవరు అడగరు. అలా ఏకగ్రీవంగా ఇంకా దుర్గాడంటే జనసేన. ఈ ఛాలెంజ్కి ఎవరైనా వస్తే మేము మాట్లాడతాం. మీరు చెప్పండి సార్. ఇక్కడ పరిస్థితి అంటే చాలా ఎక్కువ జనసేన అంటే ఇంకా మారిపోయిందండి. ఇంక మొత్తం ఇంకా సంవత్సరం ఎప్పుడైతే ఇలాగా ఎనర్మెంట్ చేసినప్పటి నుంచి మొత్తం నియోజకవర్గం అంతా ఎత్తులు అయిపోయింది. ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు ఇంకా జనాలకి. వన్ సైడ్ అయిపోయింది. ఏంటంటే విషయం చెప్పాలంటే జ్యోతుల శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక పేద రైతు కొడుకు అనమాట. కిరాణా కొట్టు పెట్టుకుని అక్కడ తెలివితేటలతో అలాగా పైకి వచ్చాడు. వచ్చి ఈ గ్రామానికి ఏదో అభివృద్ధి చెయ్యాలని ఆయన ఒక కంకణం కట్టుకున్నాడు. నా సొంత గ్రామానికి ఏదో చేయాలని